తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నాన్నగారి పేరు మీద స్థాపించిన జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు. గతంలో ఎప్పుడు లేని విధంగా రాజానగరం నియోజకవర్గ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడిగా ప్రతి గడపకి వెళ్ళాం. వాళ్ళకు అందించినటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంకా ఏదైనా వాళ్ళ తాలూకు సమస్యలు ఉన్నాయా అనేటువంటిది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసాం. ప్రజల యొక్క మనసుల్ని గెలుచుకున్నాం. ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో మరోసారి ఈ నియోజకవర్గంలో ఫ్యాన్ గాలి వేయబోతూ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతూ ఉంది అని చెప్పి బలమైన నమ్మకంతో ఇవాళ తెలియజేస్తూ, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక సిద్ధాంతాలతో ఒక పద్ధతితో పార్టీని నడపడానికి ముందుకు వచ్చాను, రాజకీయాలు చేయడానికి ముందుకు వచ్చానని చెప్పారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. మేడా గురుదత్ ప్రసాద్ గారు లాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి మనిషి, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నటువంటి వ్యక్తిని పక్కకు పెట్టి ఇవాళ ఒక క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తిని, ఒక ఉద్యోగాలు అమ్మే నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి పరిస్థితి, విదేశాలకు పంపిస్తానని కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసి తర్వాత వారికి టోపీలు పెట్టినటువంటి వ్యక్తులు, ఐపీలు పెట్టినటువంటి వాళ్ళు, చీటీలు పేరు చెప్పి చీటింగ్లు చేసినటువంటి వ్యక్తులు ఏ రకంగా ఇవాళ ప్రోత్సహిస్తూ ఉన్నారని చెప్పి అడుగుతూ ఉన్నారు. నిజంగా మీలో చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించుంటారా మీరు అనేటువంటిది ఖచ్చితంగా ఇవాళ అందరిలోనే ఉత్పన్నం అవుతూ ఉన్నటువంటి ప్రశ్న. వాస్తవానికి ఇంకా తవ్వే కొద్దీ చాలా పెద్ద పెద్ద విషయాలు తెలుస్తూ ఉన్నాయి. వాటి గురించి కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా ఎన్నికల సమయంలో ఎప్పుడు అవసరం అవుతాయో వాటన్నిటిని కూడా సందర్భంలో ప్రస్తావించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. అప్పుడే ఖచ్చితంగా బహుశా అప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు కళ్ళు తెరుచుకుంటారేమో చూద్దామని చెప్పి తెలియజేస్తూ, మధ్యకాలంలో జనసేన, టీడీపీ, బీజేపీ వాళ్ళ అసత్య ప్రచారాలు చూస్తూ ఉంటాయి. సరిగ్గా మొన్న ఎన్నికల కోడ్ వచ్చేటటువంటి దానికి ముందు కొన్ని గ్రామాలలో ఏవైతే పెండింగ్ ఉన్నాయో పట్టాల పంపిణీ కార్యక్రమం, వాటిని పూర్తి చేయడం జరిగింది. నిస్సిగ్గుగా వేళ అవన్నీ ఫేక్ పట్టాలని చెప్పి ప్రచారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఎక్కడైనా ఏదైనా ఒక ఫేక్ పట్టా చూపిస్తే, ఎవరికైనా పట్టా ఇచ్చినటువంటిది వేళ ఫేక్ కింద నిరూపించగలిగితే పూర్తిగా రాజకీయాల నుంచి దూరంగా ఉండేటటువంటి కార్యక్రమం చేస్తాం. మీకు లాంటి మోసపూరితమైన లేకపోతే చీటింగ్ చేసేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళం కాదు. వాళ్ళ రాజకీయాల్లో కమిట్మెంట్తో ఒక చిత్తశుద్ధితో ఉన్నటువంటి కుటుంబం, రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం. ఈవేళ ఎక్కడైనా 10 మందికి మేలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం తప్పితే ఎవరిని కూడా మోసం చేసేటటువంటి కార్యక్రమం చేయం. ఊరికినే ఇటువంటి లేనిపోని అపోహలు సృష్టించి ప్రజల్ని ఒక కన్ఫ్యూజన్లోకి నెట్టేటటువంటి ప్రయత్నం మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో అటువంటి వాటిల్లో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వరనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని, ప్రజలు ఇంకా చీకొడతారు మిమ్మల్ని. మీరు చేయలేనటువంటి పని ఈవేళ మేము చేస్తే దాన్ని తిరిగి మళ్ళీ పేర్లు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చీకొడతారనేటువంటి విషయాన్ని మాత్రం బుర్రలో పెట్టుకుని అటువంటి ప్రచారాలు చేయండి అని చెప్పి మాత్రం విజ్ఞప్తి చేస్తారు.